హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ప్రెజెంట్ వైరల్ అవుతున్న దుబాయ్ కునాఫా చాక్లెట్ని ఇంట్లోనే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చేసుకోవడం చాలా సింపుల్ అండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా ఒక డార్క్ కాంపౌండ్ చాక్లెట్ అయితే తీసుకున్నాను. ఇలా తీసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. మొత్తం అయితే కట్ చేసుకోవట్లేదు, ఒక హాఫ్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న చాక్లెట్ మొత్తాన్ని ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక వాటర్ బౌల్ పెట్టుకొని వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అవుతున్న వాటర్ పైన చాక్లెట్ గిన్నె అయితే పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుతూ చాక్లెట్ని అయితే మెల్ట్ చేసుకోవాలి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి, లేకపోతే చాక్లెట్ అయితే ఉడికిపోతుందండి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే మంచిగా మెల్ట్ అవుతుంది చాక్లెట్ అయితే. ఇలా చాక్లెట్ మొత్తాన్ని మెల్ట్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం వైట్ చాక్లెట్ అయితే వేసుకొని చాక్లెట్ని కూడా మెల్ట్ చేసుకుంటున్నాను. ఇలా వైట్ చాక్లెట్ని మెల్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కునాఫా చేసుకుని చాక్లెట్ మౌల్డ్ తీసుకొని మనం మెల్ట్ చేసుకున్న వైట్ చాక్లెట్ని ఇలా వేసుకుంటున్నాను. ఇలా వైట్ చాక్లెట్ని వేసుకున్న తర్వాత దీనిపైన మనం ముందుగా మెల్ట్ చేసుకున్న డార్క్ చాక్లెట్ కాంపౌండ్ ఉంది కదండి, దాన్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇలా చాక్లెట్ మొత్తాన్ని థిక్ లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా చాక్లెట్ మొత్తాన్ని లేయర్లా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చాక్లెట్ మోల్డ్ని ఫ్రిడ్జ్లో ఒక 20 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాక్లెట్ అయితే గట్టిపడుతుంది. ఈలోపు మనము చాక్లెట్ లోపల స్టఫింగ్ కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకుంటున్నాను. బటర్ మొత్తాన్ని బాగా మెల్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కునాఫా స్పెషల్ వెర్మిసెలి అని బయట షాప్లో అమ్ముతారండి, దాన్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఇది కొంచెం కలర్ మారుతూ ఉంటుందండి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే మాడిపోతుంది. ఇలా కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో వేసుకొని పక్కన ఉంచుకోండి. ఇదే ప్యాన్లో కొన్ని పిస్తా అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకుని ఇలా కలుపుతూ 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఫ్రై చేసుకున్న పిస్తా అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న కునాఫా స్పెషల్ వెర్మిసెలి ఉంది కదండి, దాంట్లో అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ పిస్తా పౌడర్ వెర్మిసెలి అనేది కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మిల్క్ మేడ్ అయితే వేసుకుంటున్నాను. ఇలా మిల్క్ మేడ్ వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం గ్రీన్ ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను. దుబాయ్ కునాఫా చాక్లెట్ అనేది లోపల మనకి గ్రీన్గా ఉంటుంది కాబట్టి కొంచెం గ్రీన్ కలర్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని వీటి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా స్పూన్తో కలుపుకోవడం కన్నా చేత్తో కలుపుకుంటే కలర్ అనేది మంచిగా కలుస్తుందండి వీటిలో. ఇలా కలిపేటప్పుడు అవసరమైతే ఇంకొంచెం మిల్క్ మేడ్ అయినా వేసుకొని మొత్తాన్ని ముద్దలా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని అయితే పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చాక్లెట్ మౌల్డ్ ఉంది కదండి, దాన్ని తీసుకొని ఇలా రెడీ చేసుకున్న కునాఫాని దానిపైన ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలి. ఇలా కునాఫా మొత్తాన్ని ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ కునాఫా పైన మిగిలిన చాక్లెట్ ఉంది కదండి, దాన్ని అయితే వేసుకుంటున్నాను. కింద మనము ఎంత థిక్నెస్ అయితే వేసుకున్నామో చాక్లెట్ లేయర్ అనేది పైన కూడా అంతే థిక్నెస్ తోటి లేయర్ లాగా వేసుకోవాలి. ఇలా చాక్లెట్ మొత్తాన్ని లేయర్లా వేసుకోవాలి. ఇలా చాక్లెట్ మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన వైట్ చాక్లెట్ ఉంది కదండి, దాన్ని అయితే ఈ విధంగా వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల మనకి చాక్లెట్ తినేటప్పుడు మధ్య మధ్యలో వైట్ చాక్లెట్ ఫ్లేవర్ కూడా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పాటు ఉంచుకుంటే చాక్లెట్ అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదండి ఎంత మంచిగా రెడీ అయిపోయిందో చాక్లెట్ అయితే. ఇలా రెడీ చేసిన చాక్లెట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చాక్లెట్ అయితే తినేటప్పుడు మధ్యలో క్రంచీగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదండి
దుబాయ్ కునాఫా చాక్లెట్ని సింపుల్గా ఇంట్లోనే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.